థ్యాంక్ యూ ఎవరిబడి మీడియా అండ్ మన యాంకర్ మనీష గారికి మంజుష నేను ఫస్ట్ కట్ అయిపోయాను మిస్కమ్యూనికేషన్. సత్యరాజ్ సార్తో నాకు చాలా జర్నీ ఉందండి. ఈ జర్నీ ఇంకా టు బి కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. నేను బాహుబలికి చీఫ్ అసోసియేట్ చేశాను సెంథిల్ గారితో. సో దట్ జర్నీ అరౌండ్ 5 years. ఆ తర్వాత నెక్స్ట్ రజాకర్ ఫిల్మ్ అయిపోయాక నెక్స్ట్ పొలిమేర అలా ఇండిపెండెంట్ బయటకు వచ్చాక మోహన్ నాకు పిలిచి, సార్ నేను వర్క్ చూశాను పొలిమేరలో, మనం కొలబరేటివ్ వర్క్ చేయాలనుకుంటున్నామంటే సూపర్ సార్ అన్న. ఏంటి టైటిల్ అంటే త్రిబంధర్ బార్బరిక్ అన్నాడు. ఫస్ట్ బార్బరిక్ అన్నాడు. బార్బరిక్ అంటే నాకు టైటిల్ అర్థం కాలేదు. ఎవరు సార్ అంటే తను భీముడు మనవాడు గడిగడ కుమారుడు ఇది చెప్పాడు. తర్వాత నేను కూడా మన మైథాలజీలో రన్ త్రూ వెళ్తే స్క్రిప్ట్లో అర్థమైంది. చాలామందికి ఇది హిడెన్ పాయింట్. మన త్రిబంధర్ బార్బరిక్ కూడా ఒక గొప్పతనం చాలామంది తెలియదు. ఈ మూవీ ద్వారా చాలామంది రీచ్ అవుతుంది డెఫినెట్లీ. సో ఎవరండి సో కాల్డ్ ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ అంటే సత్యరాజ్ సార్ అన్నాడు. లిటరలీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సార్తో వర్క్ చేయడం. బికాస్ ఇది ఎందుకు చెప్తున్నా, బాహుబలి నాకు 5 years పడితే త్రిబంధర్ బార్బరికి 1.5 year పట్టింది. ప్రీ ప్రొడక్షన్ 4 months, షూట్లో కూడా మాకు నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, లైక్ రెయిన్, నైట్ ఎఫెక్ట్. సో అది చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ రియలీ థ్యాంక్స్ టు సత్యరాజ్ సార్. ఎందుకంటే తను ఆన్ టైం ఉండి నైట్ 2 వరకు అయినా సరే, ఈవెన్ నాట్ ఈవెన్ క్యాబిన్ కూడా వెళ్ళేవారు కాదు. మా పక్కనే సరౌండింగ్ ఇక్కడ చైర్ వేసుకుని కూర్చునే వాళ్ళు, షార్ట్ రెడీ అంటే వచ్చేయాలన్నట్టు అంత సపోర్ట్ చేసాడు మా అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ స్పెషల్లీ మూవీ స్టార్ట్ చేయడానికి ఇంత విజన్ ఉన్న డైరెక్టర్కి సపోర్ట్ చేయాలంటే విజయ్ పాల్ రెడ్డి గారు డెబ్యూ ప్రొడ్యూసర్గా ఇలాంటి ఫిలింని ఎగ్జిక్యూట్ చేయడం అంటే నాట్ అంత ఈజీ కాదండి. సో తనకు కూడా ఒక విజన్ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. అలాంటి ప్రొడ్యూసర్ మోహన్కి మా అందరికి దొరకడం అదృష్టం. అండ్ కమింగ్ టు త్రిబంధర్ బార్బరిక్కి 3 అస్త్రాలు నేను చెప్పారు కదా, కామాఖ్యదేవి ఇచ్చారని చెప్పారు. సో నా నెక్స్ట్ ఫిలిం కూడా కామాఖ్యదేవి స్టోరీ మీద చేస్తాను. ఫిల్మ్ నేమ్ ఈజ్ కామాఖ్య. ఇదంతా నాకు ఒక గాడ్ గ్రేస్, గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. త్రిబంధర్ బార్బరికి ఇచ్చిన అస్త్రమే కామాఖ్య, అది నా నెక్స్ట్ ఫిలిం కూడా. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, థ్యాంక్స్. ఇది జస్ట్ శాంపుల్ అండి, టీజర్, సాంగ్ ఇవన్నీ శాంపుల్. పిక్చర్ బాకీ అని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, నేను కూడా చెప్తున్నా. కైకపోతే పిక్చర్ బాకీయే, చాలా చూస్తాం మనం. ఇది ఒక వరల్డ్. ఈ ఫిలింని చూసి బాగా ఎంజాయ్ చేసి అందరూ అప్రిషియేట్ చేస్తారు. ప్రామిసింగ్ చెప్తున్నాను, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అండ్ ఎవ్రీ ఫ్యామిలీ దీన్ని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. ఇది సెకండ్ ప్రెస్ మీట్. ఫస్ట్ది వచ్చేసి మేము టీజర్ లాంచ్ గ్లిమ్స్ చేసాము, దాని తర్వాత టీజర్ చేసాము. అప్పుడు మీ అందరి సపోర్ట్ చాలా వచ్చింది. ఈ యొక్క రిలీజ్ డేట్ August 22 ఏదైతే పెట్టామో దీనికి కూడా మీ అందరి సపోర్ట్ చాలా కావాలి. అండ్ అంటే ఈ డేట్ పెట్టడానికి కూడా రీజన్ అండ్ మెగాస్టార్ గారి బర్త్డే ఒకటి, నో డౌట్ అందరికి గుర్తుండిపోద్ది, ఈ డేట్ ఎవరు మర్చిపోరు అని చెప్పి అలా పెట్టాం. సో ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి, అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంతా స్టోర్ చేసుకుంటున్నాము. కంటెంట్ గురించి ఏదున్నా సరే ఈ సినిమాకి ఎందుకు చూడాలి అని ఒక క్వశ్చన్కి, కంటెంట్ సినిమా చూడాలి అనుకుంటే మా సినిమా చూడాలి. సో అది చాలా బలంగా నమ్మి తీసిన సినిమా. సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి, మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కావాలి. మిగిలిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్చువల్గా ఫ్యామిలీ అంటాము, వీళ్ళు నిజంగానే ఫ్యామిలీ నాకు. ఎందుకంటే నాకు భానుగారు 20 years నుంచి ఫ్రెండ్, సత్యరాజ్ 15 years నుంచి ఫ్రెండ్. సత్యరాజ్ గారు కలిసిన కొద్ది కాలంలోనే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అయిపోయారు. సేమ్ అస్టర్ అండ్ డార్లింగ్ సాంక్షి, క్రాంతి, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్యామిలీ లాగే. సో ఈ ఫ్యామిలీ గురించి చెప్పడానికి మంచి వేదిక కావాలి. దీనికంటే మంచి వేదిక మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఆ రోజు కుమేద్దాం. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్లైన్లో చూస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. నా పేరు క్రాంతి కిరణ్ అండి. నేను ఇందులో దేవ్ అనే మంచి సూపర్ ఇంటెంట్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఫైనల్లీ August 22 అండ్ ఆస్పీసెస్ డే, మెగాస్టార్ గారి బర్త్డే రోజు కొన్ని మనం జరగాల్సినవి జరిగే టైంలో జరుగుతాయి, అవ్వాల్సినవి ఖచ్చితంగా అవ్వాల్సిన టైంలో అవుతాయి. సో దట్ ఈజ్ August 22. మేము ఎంతో వెయిట్ చేసిన, అంటే ఒక మంచి డేట్లో రావాలి అనుకున్నప్పుడు ద పర్ఫెక్ట్ డేట్ August 22. ఓకే, ఇక మూవీ గురించి చెప్పాలి అని అంటే చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు ఇప్పటివరకు. అది August 22 రోజు మీ నోట నుండి కూడా వినాలనుకుంటున్నాము. ఒక మంచి
కథ, ఆ కథకు మంచి కంటెంట్, ఆ కంటెంట్కి కావాల్సిన ఎమోషన్స్, ఇవన్నీ కలిపితే బార్బరిక్ మూవీ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు టిల్ రోలింగ్ టైటిల్స్ వరకు సీట్ ఎడ్జ్లో కూర్చుండబెట్టుకునే సినిమా ఇది. సో ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సత్యరసేత చేసిన సాంగ్, అది అన్ని సాంగ్స్ ప్లే చేశారు. అది నాకు సినిమాలో చాలా ఎమోషనల్ సాంగ్ అనమాట, చేసిన ఫస్ట్ సాంగ్ అది. ఆ సాంగ్ తర్వాతే నన్ను మోహన్ సార్ మిగతా సాంగ్స్ కూడా ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ మోహన్ సార్. అండ్ ఇసుకితడి సాంగ్ గురించి చెప్పాలంటే ఉదయభాను మేడం గురించి చెప్పాలి. నేను ఒక 2013-2015లో కంటెస్టెంట్గా మేడం యాంకర్గా ఉన్నారు. నేను మళ్ళీ ఒక రౌండ్ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత మేడం పక్కన ఒక క్యామియో చేస్తూ కొరియోగ్రాఫర్గా చేశాను. అండ్ మీరు ఇందాక అన్నారు మంచి మాట ఏంటంటే, వశిష్ఠ సార్ ఎప్పుడూ అగ్రెసివ్గా కోపంగా భయపెడుతున్నాడు, దీంట్లో రొమాన్స్ చేశారు సార్. అది కూడా నాకే క్రెడిట్. రొమాంటిక్గా చూపించాను సాంచి గారితో. అండ్ నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది సార్, నేను బాహుబలి చేసినప్పుడు శివగామిని సాక్షిగా అని చెప్పి కట్టప్ప కాగా సార్ ముందు పరిగెడుతున్నారు ఇట్లాగా, నేను వెనకాల ఉన్నాను, ఆ వెనకాల చూస్తున్నాను, అట్లా ఫిట్నెస్ అన్నీ చూస్తున్నాను. కానీ ఈరోజు ఈ త్రివాణధారి బార్బరిక్ సినిమాలో ఆయనతో పనిచేయడం అంటే ఈ సినిమా అన్ని డాట్స్ని సర్కిల్ చేసినట్టు అనిపిస్తుంది సార్. అంటే డాన్సర్గా చేసినప్పుడు అండ్ కంటెస్టెంట్గా చేసినప్పుడు అండ్ ఒక విలన్ ఉన్నప్పుడు ఒక రొమాన్స్ చూపించడం, ఇవన్నీ ఒక చిన్నపాటి ప్రౌడ్ అండ్ క్రెడిట్ లా చేస్తున్నాను. ఇవన్నిటికీ సార్ మోహన్ సార్ ఒకసారి మీ ముందుకు రండి సార్, ఒక మాట చెప్పాలి. ఒకటి అంటే నేను ఎందుకు అంటే తర్వాత కూడా మాట్లాడచ్చు ఈ విషయం గురించి, కానీ నేను ఎప్పుడూ ఎక్కువ ఇందాక మేడం కూడా మంజుష గారు కూడా ఉన్నారు, నేను ఎప్పుడు మౌంటాజ్ సాంగ్స్ అవి చేస్తూ ఉన్నాను. అంటే రీసెంట్గా కోట్ చేసిన లేకపోతే జూనియర్ చేసిన అన్నిటి నేను మౌంటాజ్ చేసినాను. కానీ నన్ను ఒక డాన్స్ సాంగ్ చేయగలను నమ్మి ఇంత పెద్ద సెటప్ అంటే బేసిక్గా మీరు వింటూ ఉంటారు ఇలాంటి సెటప్స్ అన్ని సో కాల్ పెద్ద మాస్టర్స్ చేస్తారు. కానీ నన్ను నమ్మి సార్ థ్యాంక్ యూ సార్ నమ్మి ఇచ్చినందుకు. అంటే ఈ సాంగ్ తర్వాత నేను మళ్ళీ ఇలాంటి సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మీరే ఫస్ట్ నమ్మారు, మీ తర్వాత ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మంజుష గారికి, అందరికీ నా ధన్యవాదాలు. మా టీం గురించి, మా టెక్నికల్ టీం గురించి ప్రీ రిలీజ్లో చెప్తానండి, ఎందుకంటే ఇది ప్రెస్ రిలీజ్ కాబట్టి. సో నేను ఆడియన్స్ని, మీడియాని ఒకటే కోరుకుంటున్నాను, మాకు సపోర్ట్ చేయండి అని. ఎందుకు అంటే ఊరికే చేయొద్దు సార్, మా పాట, మా టీజర్, ఈవెన్ ఒక సింగిల్ సాంగ్ బాగాలేకపోయినా చేయకండి. ఇవన్నీ నా సినిమాకి నేను ఇస్తున్న స్నిప్పెట్స్ అనమాట. అంటే ఎంత బాగుంటుందో చూపించడానికి ఇస్తున్నాయి. దీంట్లో ఏది బాగాలేకపోయినా మీరు సపోర్ట్ చేయకండి. సో మేము అండర్ డాగ్గా వస్తున్నాం. అల్టిమేట్ సక్సెస్ ఇస్ ఆన్ ద వే. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరంటే ఎలా ఉన్నారు? తను మీరేంటి ఇలా ఉన్నారు అనట్లేదండి, మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. సారీ, మా తెలుగు నాట్ సో చాలా బాగుంది. సో వీఆర్ సో ఆన్సర్ చెప్పండి, మీకు అర్థమైంది కదా ఎలా ఉన్నారు అది చెప్పండి. కనీసం ఒక అంత సీరియస్ అక్కడ చూడండి, నాకు భయం వేస్తుంది అసలు ఫ్రేమ్ చూస్తుంటే. गलत बात है, फोन भी नहीं लगना चाहिए यहाँ पर आकर. Anyway, we are so happy to finally announce the release date of our film today, and this project Tribhanadhari Barbaric is very close to all our hearts. And thank you so much for everyone who has been part of this amazing project, and I can't wait for you all to watch it and see you at the cinemas on 22nd of August. See you. Bye bye. Thank you so much. థ్యాంక్ యూ సంచి. థ్యాంక్ యూ గారు ఇప్పుడు మాట్లాడతారు. కొంచెం చక్కబడింది. థ్యాంక్ యూ. ముందుగా విచ్చేసిన మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా స్వాగతం. నిజంగా బార్బరిక్ అంటే మీడియానే, ఎందుకంటే బార్బరికుడికి త్రిబాణ అనే అస్త్రం ఉంది, మీ చేతిలో మీ కెమెరాలు మీ అస్త్రాలు. సో ఈ అస్త్రంతో ఈ సినిమాని మీరే తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ మీడియానే ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సినిమా తీసుకెళ్ళే అవసరం ఉంది. అందుకే మీడియా ఈజ్ ద బార్బరిక్. థ్యాంక్ యూ. ఈరోజు వేసేసాడు. యా, త్రిబాణం అనేది అట్లా ఒక కోఇన్సిడెంట్ అవుతుంది. యాక్చువల్లీ మేము ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాం, నీ వల్లే. సో బ్యూటిఫుల్, అంటే మామూలు అప్లాజ్ రాలేదు. యూట్యూబ్లో అయితే ఆల్మోస్ట్ 5-6 మిలియన్కి వెళ్ళిపోయింది. ఇన్స్టాలో అయితే ఆల్మోస్ట్ ఒక 20 to 25 మిలియన్స్, 30 మిలియన్ వరకు వెళ్ళి ఉంటుంది. సో అది మొదటి బాణం. రెండో బాణం
రిలీజ్ చేసాం. అనగా అనగా కథలా అంటూ ఒక కథని అందులో కంటెంట్లో ఒక ఇంపార్టెంట్ భాగాన్ని రెండో బాణంగా ప్రజెంట్ చేసాం. మూడో బాణం ఇప్పుడే స్టేజ్ మీద చూశారు మీరు, చాలా షార్ప్గా ఉంది కదా, అదే ఏంటది బార్బరికుడి త్రిబాణాస్త్రంలో అదే చాలా షార్ప్ అంతం అనమాట. సో దాంతో అసలు ఈ సాంగ్ యూట్యూబ్ని షేక్ చేస్తుందని గట్టిగా నాతో ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది సాంగ్. ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి. సో ఇదనమాట. నేను ఎక్కువ మాట్లాడితే ప్రీ రిలీజ్కి చాలా ఉంది, మన దగ్గర బోల్డ్ అంత కంటెంట్ ఉంది యాక్చువల్లీ. సో ఇంకొక త్రిబాణం గురించి నేను మాట్లాడతా. క్లారిటీతో క్యాష్ పెట్టారు మా ప్రొడ్యూసర్ గారు విజయపాల్ రెడ్డి గారు. కమిట్మెంట్తో కంటెంట్ని ప్రాపర్గా స్క్రీన్ మీద ట్రాన్స్ఫర్ చేశాను నేను అని నమ్ముతున్నాను, అది మీరు చెప్పాలి. క్లారిటీని కంటెంట్ని నమ్మి జోడించి మీరు రెండు చేతులతో చప్పట్లు కొట్టే వాళ్ళే, చప్పట్లతో ఎంకరేజ్ చేసేవాళ్ళే, దట్ ఈస్ ద త్రిబాణం, దట్ ఈస్ ద ప్రేక్షకులు అని నేను నమ్ముతున్నాను. ఫైనల్లీ కష్టం అంతా లాస్ట్ త్రిబాణం గురించే వెయిటింగ్. దట్స్ ద క్లైమాక్స్ ఆల్సో సేమ్. ఒక త్రిబాణం ప్లేస్మెంట్ లాస్ట్కి అవుతుంది. అలాగే రిలీజ్ డేట్ 22 మా బాస్ పుట్టినరోజు. ఆ రోజు మీరు అందరూ థియేటర్కి వస్తేనే అది ప్లేస్ అయినట్టు త్రిబాణం బార్బరికుడు. సో బార్బరిక్ అనేది మీరు అందరూ గూగుల్ చేస్తే అర్థమైపోద్ది, స్టోరీ తెలిసిపోతుంది. బట్ త్రిబాణం గురించే ఈ సినిమా చూడాలి. బార్బరికుడు అస్త్రాన్ని ఇప్పుడు సోషల్గా ఆ త్రిబాణాన్ని ఎలా మేము ప్రజెంట్ చేసాం అనేది థియేటర్లో చూడొచ్చు మీరు. నేను ఇప్పుడే అన్నాను కదా, మా మీడియా చేతిలో కెమెరాలు పెన్నులు అవన్నీ అస్త్రాలే. మా సినిమాలో అస్త్రాలు ఎవరికి ఉన్నాయి, ఎవరెవరు ఎలా ప్లే చేశారనేదే ఈ సినిమా. ప్లీజ్ 22 అందరూ రెడీగా ఉండండి. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసాం, బార్బరికుడి గురించి చెప్పాము. సెకండ్ టీజర్ రిలీజ్ చేసాం, కంటెంట్ ఏంటి ఎలా ఉంది అనేలాగా చేసాం. ఇప్పుడు మూడో బాణం కూడా రాబోతుంది, 10th మేబీ 10th అనుకుంటున్నాం. ట్రైలర్ రిలీజ్ అయిపోతుంది. సో అది త్రిబాణం ఖచ్చితంగా మీ అందరిని హిట్ చేస్తుంది. అసలు ఆ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా సినిమా చూడాలనిపిస్తుంది. అది నా ఛాలెంజ్, అంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా నా దగ్గర బోల్డ్ అంత ఉంది, నేను ప్రీ రిలీజ్లో చాలా మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఇంకా చాలా చాలా చెప్పేది ఉంది, నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి నా 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి మనవడు, ఘటోత్కచుడికి కొడుకు మా బార్బరికుడు సత్యరాజ్ సార్. అలాగే అంటూ ఎప్పుడో కాల్ వస్తుంది నాకు, ఎలా నడుస్తుంది, ఎలా ఉన్నారు, ఏంటి ఈరోజు ఎక్కడ, మా షార్ప్ యారో వశిష్ఠ సార్ చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి. నేను నిజం చెప్తున్నాను కదా, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతారు ఆయన. తర్వాత మా ఉదయభాను గారు, ఈ బాణం మామూలు బాణం కాదు, మొత్తం హైదరాబాద్ అంతా అడలిపోయే డాన్ ఉదయభాను గారు. మీరు కూడా చాలా చాలా అండి. మిగతా సాంచి అండ్ క్రాంతి కిరణ్ అందరూ, అంటే ఈరోజు అన్ని మాట్లాడకూడదని చెప్పేస్తున్నాను. మేఘన, మా రమేష్ రెడ్డి సార్ గురించి నేను ప్రీ రిలీజ్ మాట ఇప్పుడు సార్ మాట్లాడండి సార్. ఈశ్వర్ మాస్టర్, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు, లైన్ ప్రొడ్యూసర్ సురేష్ గారు అండ్ కార్తికేయ అయితే ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా పెద్ద హిట్. ఒరే ఈ జాతం మనకు వర్కౌట్ అవుతురా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. August 22 మెగాస్టార్ బర్త్డే ఎవరికి గుర్తుండకపోవడం ఉండదు. సో మా విజయపాల్ రెడ్డి గారికి పెద్ద సక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఆయన సక్సెస్ ఇస్తే నాలాగా చెప్పులు అరిగిపోయి తిరిగే డైరెక్టర్లు ఉంటారు కథలు పట్టుకొని, వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. త్రిబాణధారి బార్బరిక్, సచ్ అ స్పెషల్ టైటిల్, సచ్ అ స్పెషల్ మూవీ, స్పెషల్ ఫ్లిక్. మనందరికీ ఇది చాలా స్పెషల్ సినిమా. ఈ సినిమా గురించి అంటే కథ విన్నప్పుడు టైటిల్ చాలా స్పెషల్గా ఉంది, కథ విందామని అనిపించింది. కథ విన్నాను, అల్టిమేట్గా ఉంది స్టోరీ, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే. ఇలాంటి సినిమా మనం ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నాను. తర్వాత కథ విన్న తర్వాత ఇంకొక కథ విన్నాను. నేను 2 కథలు విన్నాను యాక్చువల్లీ. బార్బరిక్ స్టోరీ ఒకటైతే
ఇంకొకటి మనది చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమా, ఇన్ని రోజులు ఉంటాయి, మీరు సపోర్ట్ చేయాలి అది ఇది అని చెప్పారు. ఆ కథని కూడా నమ్మాను నేను. నమ్మి సెట్లోకి వస్తేనేమో అప్పుడు తెలిసి వచ్చింది నాకు, ఇది చిన్న సినిమా కాదు, చిన్న బడ్జెట్ సినిమా అయితే అస్సలు కాదు. మనల్ని డేటు డబ్బులు కొంచెం అలా దెబ్బ కొట్టడానికి ఇలా ఇంకొక కథ చెప్పారు. అప్పుడే అర్థమైంది నాకు. ఫస్ట్ ఈ క్యారెక్టరు, సార్ రెండో క్యారెక్టర్ అక్కడ రాజేష్. సో అలా వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఏ కథ చెప్పినా నన్ను నమ్మించి దెబ్బ కొట్టినా పర్లేదండి. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ప్రతి ఒక్క యాక్టర్ కెరియర్లో ఇలాంటి సినిమాలు రావు, ఇలాంటి క్యారెక్టర్స్ దొరకవు. మీరు అప్పుడే చెప్పారు కదా మంజుష, మారిపోయానని. మార్చారు నన్ను. కసి తీరి పగ తీరిపోయింది. ఇప్పుడు సోబర్ అయ్యాను, సెటిల్ డౌన్ అయ్యాను. ఎన్ని రోజులు కొట్టుకుంటాను చెప్పండి, ఆ ప్రేమతో బతికిపోవాలి కదా. సో యా, దిస్ సినిమా ఇస్ డెఫినెట్లీ, అంటే తెలుగులోకి, తెలుగు ఆడియన్స్కి నన్ను కొత్తగా చూసే ఒక అవకాశం. నేను ఎప్పుడు తెలుగు స్క్రీన్ సినిమాలో ప్రొజెక్ట్ చేయని, పర్ఫామ్ చేయని ఒక క్యారెక్టర్ ఇది. చాలా స్పెషల్గా, చాలా ఇంటెన్స్గా, చాలా డెప్త్గా, మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టరు ఇందులో హైలైట్గా ఉంటుంది. ఏ క్యారెక్టరు వేస్ట్గా రాదు, వేస్ట్గా అలా ఏదో ఒక రీజన్కి వచ్చిపోయింది, చెల్లిపోయింది అనేలాంటి క్యారెక్టరే లేదు. అంత మంచిగా రాసుకున్నారు. నేను సినిమా ఒప్పుకుంది మన డెఫినెట్లీ మోహన్ గారి కోసం, మోహన్ శ్రీవత్స. దిస్ మ్యాన్ ఇస్ అ టాలెంట్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్. హీల్ బి అన్ అసెట్ ఫర్ కమింగ్ డేస్ టుమారో. ఇంత మంచి ప్రిసిషన్ ఉన్న, అంత మంచి రైటింగ్ ఉన్న, ఆ భాష మీద అంత పట్టున్న, ఎమోషన్స్ మీద ఒక గ్రిప్ ఉన్న డైరెక్టర్ చాలా తక్కువ మందిలో, నేను చూసిన తక్కువ మందిలో మీరు ఒకరు. అండ్ ఒప్పుకుందేమో మోహన్ కోసం, అయితే ఇప్పుడు ఇక్కడ మనందరినీ ఇలా చూస్తున్నారంటే దానికి రీజన్ మన ప్రొడ్యూసర్ విజయపాల్ రెడ్డి. మేబీ దిస్ ఇస్ హిస్ డెబ్యూ మూవీ, బట్ యూ విల్ డెఫినెట్లీ సీ హిమ్ అ లాట్ మోర్. వెరీ వెరీ ప్రిసైజ్డ్, వెరీ వెరీ ప్యాషనేట్. 100 సినిమాలు అంటే చేసేద్దాంలే అనే రకం మనిషి. సినిమా అంటే పిచ్చి ప్రాణం. పెద్ద ప్రొడ్యూసర్గా వస్తాడు ఆయన, మీరందరూ చూస్తారు, విట్నెస్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆనర్ అండ్ జాయ్ వర్కింగ్ విత్ సార్ సత్యరాజ్ సార్, ద లెజెండ్ యు ఆర్, అండ్ దట్ లెగాసీ వీ కుడ్ విట్నెస్ ఇన్ రియల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆ మూవీ. అండ్ వాట్ డు ఐ సే అబౌట్ దిస్ లేడీ, దిస్ గార్జియస్ బ్యూటిఫుల్ లేడీ. ఆ ఫ్లేర్, ఒక ఆరానే వేరు ఆవిడ ఉంటే. చాలా చాలా టెరిఫిక్గా ఉంటుంది ఆవిడ క్యారెక్టరు సినిమాలో. అంటే ఇప్పుడు టీజర్ చూశారు కదా మీరు, సినిమా చూడండి. షీ విల్ టేక్ యూ ఫర్ అ రైడ్. ఇట్ విల్ బి ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, అంటే మన క్రాంతి, హీ ఈజ్ అ బ్యూటిఫుల్ టాలెంట్, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఐ విష్ యూ ద బెస్ట్. అండ్ సాంచి, సచ్ అ బ్యూటిఫుల్ యంగ్ లేడీ ఫ్రమ్ నార్త్ ఇండియా. షీఈస్ లెర్నింగ్ తెలుగు అని చెప్తుంది, ఇంకా నేర్చుకుంటూనే ఉంది. మీరేంటి ఇలా ఉన్నారు అనేలాగా. అండ్ మేఘన అండ్ కార్తికేయ, యూ టూ ఆర్ డైనమైట్స్. లైక్ ఇలా వదిలితే ఇలా బొంబాట్ అయిపోతారు, అలాంటి హైలీ ఎనర్జెటిక్ టాలెంట్స్. అండ్ ఈశ్వర్, దిస్ ఇస్ అవర్ సెకండ్ ఆర్ థర్డ్ మూవీ కదా, అండ్ హీ నోస్ మీ ఇన్ అండ్ అవుట్. నాకు డాన్స్ అంటే కొంచెం దూరం నేను, కానీ వదలడు. కానీ సినిమాలో మాత్రం చూడండి చాలా బాగా చేశారు. బట్ ఐ లైక్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ క్రియేటింగ్ అ క్రాఫ్ట్. ఒక సినిమాలో ఒక ఎస్పెషలీ మాంటేజ్ సాంగ్స్ అనేది ఒక పెద్ద టాస్క్ అండి నాకు తెలిసి. స్టెప్స్ ఓకే వేసేయచ్చు, కానీ మాంటాజెస్ని అంత చక్కగా రాసుకుని దాన్ని పుల్ ఆఫ్ చేసేది చాలా మందికి రాదు. అండ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ మోహన్తో పాటు, మన డైరెక్టర్తో పాటు ఇంకొక రాక్షసుడు ఉన్నాడు మన సెట్లో. ఈయన రండి సార్, రండి. ఎంత ప్రిసిషన్ అంటే, పర్ఫెక్షనిస్ట్ అంటే అంతా ఓకే. అది ఫైట్ కానీ, సాంగ్ కానీ, డాన్స్ అంటే మనకు ముందే ఫస్ట్ సెట్ అవ్వదు. నేను ఓకే కదా, ఓకే నేను పక్కన వెళ్ళిపోతుంటే, సార్ వన్ మోర్ అక్కడ ఏం పెద్ద తేడా ఉండదు, పర్ఫెక్షన్. అది పర్ఫెక్ట్గా తనకి నచ్చే వరకు వదలడు, ఏ ఆర్టిస్ట్ని వదిలిపెట్టడు. అండ్ హీ హెస్ ప్రూవెన్ హిస్ వర్క్ ఎవ్రీ టైమ్. అండ్ ఇందులో కొత్త రమేష్ రెడ్డి ఒక వరల్డ్ చూడబోతున్నారు. అండ్ బ్రిలియంట్ టెక్నీషియన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యాప్చరింగ్ ద హోల్ మూవీ సో వెల్. అండ్ వన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, థ్యాంక్ యూ టీమ్, బికాజ్ నేను మెగాస్టార్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. దో ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ కర్ణాటక. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చాలా చూసేవాడిని. అండ్ నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వాజ్ ఫర్ ఈ పేటకు నేను MS3. నేను ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు.
తర్వాత ఇది ఆయన బర్త్డే రోజు మన సినిమా రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే 22వ తారీఖున, ఆగస్ట్ 22వ తారీఖున మన సినిమా త్రిబాణధారి బార్బరిక్ రిలీజ్ అవబోతుంది. సో తప్పకుండా అందరూ థియేటర్లోకి వెళ్ళి చూడండి. దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ నాట్ వాంట్ టు మిస్. థ్యాంక్ యూ సో మచ్. నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఉదయ్ భాను గారు ఇప్పుడు మాట్లాడతారు. విచ్చేసిన పాత్రికేయులందరికీ పేరు పేరున అండ్ స్క్రీన్స్ పైన మమ్మల్ని చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ నమస్తే అండి. అండ్ మంజుష, థ్యాంక్ యూ, ఐ లుకింగ్ గార్జియస్. చాలా హ్యాపీగా ఉంది నేను ఇటువైపు కాకుండా అటువైపు ఉన్నందుకు. అండ్ యూఆర్ హోస్టింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ హార్ట్. సో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు కొత్తగా ఉందండి అండ్ చాలా సంతోషంగా ఉంది. బికాజ్ మా మమ్మీ నన్ను యాక్చువల్లీ యాక్ట్రెస్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసింది. సో అప్పుడప్పుడు అలా సినిమాల్లో కనిపిస్తూ కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చేసి, బట్ ఆ ప్యాషన్ కంప్లీట్గా పూర్తవ్వలేదు. బట్ చాలా కాలం తర్వాత ఒక యాక్టర్కి ఉండే అపటైట్ ఉంటుంది కదండి, ఆకలి తీర్చేటువంటి, అంటే నిడివి చాలా కొంచెమే ఉంది సినిమాలో, బట్ స్పెల్ బౌండ్ చేసేంత, మంత్రముగ్ధుల్ని చేయగలిగేంత పవర్ ఉంది ఈ క్యారెక్టర్కి. సో అండ్ నన్ను నేను ఎప్పుడు ఇలా ఊహించుకోలేదు, కొత్తగా ఊహించుకోలేదు. సో ఒక యాక్టర్గా నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. సో నాకు ఇలా ఛాలెంజ్ విసిరి నన్ను పద్మక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయించినటువంటి మా మోహన్ శ్రీవాస్తు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. బికాజ్ జనరల్గా టెలివిజన్పై కనిపించే వాళ్ళని మాకెంత పొటెన్షియల్ ఉంటుందో మాకే తెలుసు. అది 4 గోడల మధ్య ఉంటుంది, బయటికి రావాలంటే ఒక ఆపర్చునిటీ రావాలి. సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను. ప్రతిసారి ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ ట్రై టు గివ్ మోర్ దెన్ 100%. ప్రాణం పెట్టి దానికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తాను. సో ఈ సినిమాని ఒప్పించడానికి మెయిన్ రీజన్ మా రాజేష్ జీ అండి. నాకు గోల్డ్ రష్ డైరెక్టర్ తను, దాని తర్వాత రంగం కూడా తను డైరెక్టర్. సో అప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ. సో తను ఏ ప్రాజెక్ట్ అనుకున్నా ఏదో ఒక చోట నన్ను ఊహించుకుంటాడు యాక్చువల్లీ. సో వచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి త్రిబాణాస్త్రంతో వచ్చాడు, బార్బరికుడు అస్త్రంతోనే వచ్చాడు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసిందంటే అది ఫినిష్ చేసే వెళ్తుంది. సో మా బార్బరికుడు మా మోహన్ శ్రీవాస్తు సార్, తను వచ్చి నెరేట్ చేసిన విధానం అంటే ప్రతి సీన్ నాకు కంటి ముందు ఇలా కనిపించేసిందండి, ప్రతి క్యారెక్టర్ కనిపించింది. సో ఇంకా నో చెప్పలేకపోయాను. సో అంత బ్యూటిఫుల్గా కన్వే చేశారు. అండ్ అంత బ్యూటిఫుల్గా చెప్పిన దానికంటే అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉన్నటువంటి సినిమా అండి. సో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటాయేమో ఏమన్నా చూసేటప్పుడు అనుకున్నాము. సినిమా మొత్తం చూశాను, ఎంత బ్రిలియంట్గా తీశారంటే, మన తెలుగులో ఎందుకు ఇలాంటి ఇంటలెక్చువల్ సినిమాలు రావు అని కొన్ని జానర్స్లో రావేంటి అని అడుగుతారు కదండి. అలాంటి వారికి కరెక్ట్ సమాధానం ఇచ్చే సినిమా, చాలా బ్యూటిఫుల్ సినిమా. సో దాంట్లో నేను ఒక పార్ట్ అయినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఎంటైర్ టీమ్కి, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి, విజయ్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి. బికాజ్ న్యూ టాలెంట్స్ని, వారిని ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడినప్పుడు కూడా చాలా మందికి ఆపర్చునిటీస్ ఇవ్వాలండి. మన సినిమా ప్రొడక్షన్ ద్వారా మనం చాలా సినిమా చేయాలనుకుంటున్నాను. చాలా కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, చాలా మందికి ఆపర్చునిటీ, చాలా అబండెంట్ టాలెంట్ ఉంది, ఇలాంటివన్నీ మాట్లాడతారండి. సో అలాంటి ప్రొడ్యూసర్ ఎదిగితే చాలామంది ఇలాంటి టాలెంట్స్ అన్నీ కష్టపడకుండా ముందుకు వస్తాయి, వెలుగులోకి వస్తాయి. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మా ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. వశిష్ఠతో వర్క్ చేయడం ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అండి. గొంతు ఎంత బాగుందో మనసు కూడా అంత బాగుంది, మనిషి కూడా అంత బాగుంటారు. అండ్ ఎంటైర్ టీమ్, నా అల్లుడు క్యారెక్టర్ చేశాడనమాట. ఏం ఎనర్జీ అండి, కిల్లింగ్ ఎనర్జీ. మీరు స్క్రీన్ పైన చూడడానికి ఇలా సాఫ్ట్గా ఏం తెలియని వాడిలా ఉన్నాడు, కానీ వన్స్ కెమెరా ఆన్ అయిన తర్వాత క్యారెక్టర్లోకి దూకాడంటే ఇంకా చెడు కూడా ఆడేస్తాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నేనైతే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ హిస్ ఫ్యూచర్. అండ్ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఎంత అందంగా ఉందో అంత బ్యూటిఫుల్ పిల్ల. అండ్ వాళ్ళ మమ్మీతో నాకు మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఎప్పుడు వచ్చినా ఫుల్ ఫుడ్ ప్యాక్తో వస్తారు తను. సో మీరేంటి ఇలా ఉన్నారు అంత తినుకుంటూ, ఉత్నా ఖాతే ఇట్లా. అండ్ థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ యూ. అండ్ మేమందరం ఇంత ముద్దుగా కనిపించామంటే వారి మ్యాజిక్ వ్యాన్ బాగా పనిచేసింది. అద్భుతమైన లైటింగ్ చేసి డిఓపి సార్ రమేష్ గారికి నేను ఏమిచ్చినా రుణం తెచ్చుకున్నాం, అంత అందంగా కనిపించాం మేమందరం. థ్యాంక్ యూ సో మచ్. ఇక చివరిగా ఒక మహావృక్షం పక్కన మేము అందరం వర్క్ చేసామండి. ఒక బ్లెస్సింగ్ ఇది మాకు యాక్చువల్లీ. అన్ని సినిమాలు చేసి, అన్ని లాంగ్వేజెస్ చేసి, అండ్ అన్ని చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఎయిర్ ఉండాలి కదండి.
కొంచెం ఇదైనా ఉండాలి కదా అట్లీస్ట్. అసలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే నేను మాటలు చెప్పలేను సార్. వీ హ్యావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ, వీ హ్యావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. అంటే ప్రతి వ్యక్తిని చూసినప్పుడు ఒకసారి ఏదో ఒకటి మనకు యూనో ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకువెళ్తాం కదండి. వీరి నుంచి అయితే నేను చాలా తీసుకున్నాను, కలిసింది చాలా తక్కువ టైంలో, అండ్ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఎక్కువగా కలుస్తున్నాను. వాట్ అ బ్యూటిఫుల్ పర్సన్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు ఇంకా కొన్ని వందల సినిమాలు మీరు చేయాలి. మీరు యువర్ బోర్న్ ఫర్ సాల్యులైట్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మీతో స్క్రీన్ షేర్ చేసినందుకు రియలీ రియలీ హ్యాపీ. మా సినిమా చాలా 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 బాగుంటుందని నేను చేశాననే కాదు, డెఫినెట్గా అందరికీ ఒక ఫీస్ట్ అవుతుంది. సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్తో రిలేట్ అవుతారు. సో అంత బ్యూటిఫుల్ సినిమా. అండ్ మా సాంగ్ కూడా ఇంత హ్యూజ్ సక్సెస్ చేసినందుకు, ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తున్నందుకు, అండ్ ప్రతి ఒక్కరు దావత్లోను భారత్లోను ఖచ్చితంగా మాది ఈ పాట ప్లే చేస్తామని చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. మనం మెగాస్టార్, మనందరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు థియేటర్స్లోకి వస్తుంది August 22nd. మీరు అందరూ థియేటర్స్లోకి వచ్చి హ్యూజ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతో చెరిష్ చేసుకునే ఒక బ్యూటిఫుల్ పర్సన్. సో రిక్వెస్టింగ్ త్రిబాణధారి సత్యరాజ్ సార్ టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. అందరికీ నమస్కారం. ఐ థింక్ ఆఫ్టర్ ఉదయ్ భాను's speech nobody's speech will not work out, I think. So okay. So today is the one of the best day for you because superstar and anchor, as an anchor she appreciates you. Absolutely. Yeah. Absolutely. Then I am very happy about this film because anybody can say we are the main role. Vasishta can say, so I am the center of the barbaric movie, and Satyaraj, Uday Bhanu, Sanchi and all in the only supporting character. Then Uday Bhanu also can tell the same thing. This story is about Uday Bhanu. And they are all supporting artists like that because the Mohan Garu made the script like this. Actually, the three important heroes are Mohan Garu, Vijay Bal Reddy Garu, and of course Rajesh Garu, because he only Ramesh Garu is always all the artists always very humble with the DOP. So the master Ishwar Garu sir, he made me dance like for the reels. Of course Meghana, Sanchi, Kranti, no? Kranti. No, I remember all the ladies' name very well. Very well, sir. Sir? Oh, Cooley. Okay. Oh, yeah, okay. And Rajesh, I am always, if I am having some discomfort, I will fight with Rajesh Garu only. So, to everybody, I am very humble person. Satyaraj is a very nice person. He is very humble, even though after this 47 years, he is very humble with everybody. Only I am fighting with Rajesh Garu, sir. It's getting late, sir. I want to go to sleep. And the script is in such a way. I am waiting. Normally in dubbing, I want to finish stuff as early as possible, so I want to see my scenes only. In this film only, I asked Mohan Garu, sir, you please show me all the scenes. One suspense can deliver through writing. Through writing, one suspense can deliver. While taking, because of the camera angle, there is a very big suspense revealed in this film. I think, I think in nowadays, because of this OTT, we are watching so many other language films, other country, not only English, Korean, so many films we are, Czechoslovakia. That is yesterday one joke. I can't learn any other language very easily. But somebody prompting, I can do Telugu film, Hindi film, Malayalam, even Russia, Ukraine, Czechoslovakia. Czechoslovakia also I can speak, sir. If prompting is good, prompting is good. Otherwise, teleprompter. Yes, sir. So that is the yesterday joke. In this film, because of the camera angle, one extraordinary beautiful suspense is revealing.
That credit goes to Ramesh Reddy Garu and the director. That is extremely new thing, sir. Extremely new thing. Sir. No, really, sir. Is there any other in any other film the suspense will relieve because of the angle of the camera? So I am very happy and proud. I am waiting for this movie because in every time everybody will have a small aim or small wish. In this age also, I am 70 plus. In this age also, I am expecting my career should go like this kind of character. What Amitabh ji is doing in Hindi, no, Chinikam, Piku, the pink kind of character. I want to do that kind of character. I really don't like to do just hero's father, just heroine's father. I am not really interesting. And I did nearly 75 films as villain. But when I was doing villain, I was the most sarcastic villain in front of the hero also. Nowadays, there is no scope for that kind of villain, I think, because too much of heroism is there. Director won't allow, even heroes won't allow. If at all director allows, the hero comes, poindi. So I want to do this kind of character. Of course, one more thing is very happy about this film is August 22nd is releasing. My very good friend Chiranjeevi Garu, megastar. I want to tell us the big thing about my friend is a completed actor. Physique, height, weight, everything, shoulders, naturally, heart, and the posture, these legs and all. Somebody have got this bow leg and leg like this. Everything is perfect, and he is very, of course, dance, fight, emotional. He is extraordinary in comedy also. So he is a total hero. For an example, what one of my friends said, heart also. So I am very happy about this. This August 22nd is releasing this film. I am very happy because of Chiranjeevi Garu's birthday. So I am also waiting for the success of this movie personally and for the team also. Okay, thank you. Amazing, sir. We are also eagerly waiting.